చంద్రబాబు ఆధ్వర్యంలో జిత్తులమారి ప్రభుత్వం నడుస్తోందన్నారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలన్నింటినీ అటకెక్కించేశారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పావలా వడ్డీ వచ్చిందని ఇప్పుడు సున్నా వడ్డీ వస్తోందా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని నిలిపివేసి పేద ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. నాయకత్వంలో ఈ ప్రభుత్వం చాలా జిత్తులమారి ప్రభుత్వం కౌకటమారి విద్యతో ఉన్నది లేనట్లు వేరు ఉన్నట్లు మనం సృష్టించి వారి కార్యక్రమాన్ని చేసుకుంటూ అదే మొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ద్వారా. రాజశేఖర పావలా ఇచ్చారు, ఆ తర్వాత సున్నావటి ఇచ్చారు, ఆ తర్వాత అదే ప్రభుత్వాలు వచ్చి దాన్ని నిర్వర్తించాయి. ఇవాళ ఏ గ్రామంలో ఏ గ్రూప్ సున్నావటి వస్తుందా అని అడుగుతున్నారు. ఎందుకు రావట్లేదు? దానికి కారణం ఏంటి? మీరా ఈ పారిశ్రామిక తయారు చేస్తున్న చెప్తున్న ప్రజలు మీరా అని అడుగుతున్నారు. ఆలోచన ఉంది. నా నాన్న నా అమ్మనో నా మామనో నా తాతలో ఈ బాగుండే విగ్రహం ఉండేది. ఇవాళ లేదు. ఆ విగ్రహం లేదు. ఇవాళ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఆలోచన వచ్చే